హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో స్టాటిస్టిక్స్లోని ఎక్సర్సైజ్ 13.1లోని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం. A survey was conducted by a group of students as a part of their environment awareness program, in which they collected the following data regarding the number of plants in 20 houses in a locality. Find the mean number of plants per houses. అంటే ఏముంది క్వశ్చన్, కొంతమంది స్టూడెంట్స్ వచ్చి యాజ్ పార్ట్ ఆఫ్ దర్ ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రాము కొంచెం డేటా కలెక్ట్ చేశారు రిలేటెడ్ టు ఒక 20 హౌసెస్లోని ఎన్ని నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయని డేటా కలెక్ట్ చేశారు. ఎలా ఉంది ఆ డేటా? నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని వాళ్ళు ఇంటర్వెల్స్గా డివైడ్ చేశారు. 0 to 2 ఉన్న ప్లాంట్స్ ఉన్న హౌసెస్ ఎన్ని, 2 to 4 ఉన్న ప్లాంట్స్ ఉన్న హౌసెస్ ఎన్ని, అలాగా ఆ డేటా ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఏం కనుక్కోమంటున్నారు? దీని నుంచి ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పర్ హౌస్. దీని నుంచి మీన్ అంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఒక్కొక్క ఇంటికి ఎన్ని ఉంటాయి అని కనుక్కోమంటున్నారు. ఓకే, కనుక్కుందాం. ఫస్ట్ మనము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయక ముందు ఫస్ట్ చూడాల్సింది ఏమంటే ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్ కరెక్ట్గా ఎక్స్క్లూజివ్ డేటానా కాదా, మనకు కావాల్సిన ఫామ్లో ఉందా లేదా చూసుకోవాలి. మనకు కావాల్సిన ఫామ్ వచ్చి ఎక్స్క్లూజివ్ డేటా. అది ఎలా చెక్ చేస్తాం? ఇంటర్వెల్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో నెక్స్ట్ ఇంటర్వెల్ అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎక్కడైతే ప్రీవియస్ ఇంటర్వెల్ ఎండ్ అవుతుందో నెక్స్ట్ ఇంటర్వెల్ అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఇది అలాగే ఉంది, మనకు కావాల్సిన ఫామ్లోనే ఉంది. సో మనకు కావాల్సిన డేటాకి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఫామ్ చేద్దాం. ఓకే, నంబర్ ఆఫ్ ప్లాంట్స్, ఇదేమిది? క్లాస్ ఇంటర్వెల్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ హౌసెస్, ఇదేమి? మనకు కావాల్సిన ఎఫ్ఐ. ఎలా ఉంది? 0 to 2, 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10, 10 to 12, 12 to 14. ఫ్రీక్వెన్సీ వచ్చి 1 2 1 5 6 2 3. ఓకే, ఇప్పుడు మనము ఏ మెథడ్ యూజ్ చేయాలి అనేది కూడా ఇక్కడే కంక్లూజన్ తీసుకోవాలి. ఎలా చూస్తాము? మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్ మెథడ్ ఉంది, స్టెప్ డివిజన్ మెథడ్ ఉంది, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఉంది. ఎప్పుడైతే మనకి ఇచ్చిన వాల్యూస్ ఏమున్నాయి? వాల్యూస్ చూడండి, 0 to 2 to 4 అంటే ఇక్కడ చిన్న వాల్యూసే ఉన్నాయి. ఫ్రీక్వెన్సీ కూడా చిన్న వాల్యూసే ఉంది. కాబట్టి ఇలాంటప్పుడు మనము డైరెక్ట్ మెథడే యూజ్ చేయాలి. ఓకే, డైరెక్ట్ మెథడ్ అంటే ఏమి? మన ఫార్ములా తెలుసు. మీన్ x bar is equals to sigma of fi xi divided by sigma of fi. ఇది డైరెక్ట్ మెథడ్. ఇప్పుడు మనకు కావాల్సిన fi ఇక్కడ ఉంది, xi కావాలి మనకి. సో నెక్స్ట్ xi అంటే ఎలా కనుక్కుంటాము? అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. అప్పర్ లిమిట్ అంటే ఏమి, లోయర్ లిమిట్ అంటే ఏమి? అప్పర్ లిమిట్ అంటే ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్కి రైట్ సైడ్ ఉన్నది, ఇది అప్పర్ లిమిట్, ఇది లోయర్ లిమిట్. అన్ని ఇంటర్వెల్స్కి ఇటు సైడ్ ఉండేది అప్పర్ లిమిట్, ఇటు సైడ్ ఉండేది లోయర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. 2 plus 0 by 2 1, 4 plus 2 6 by 2 3, 6 plus 4 10 by 2 5, 6 plus 8 12 by 2, సారీ 6 12 14 by 2 7. మీరు ఇలా ఇక్కడ కూడా చూడండి డిఫరెన్స్ ఎలా ఉంది, 2 డిఫరెన్సెస్ ఉంది. డైరెక్ట్ కూడా రాసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ డైరెక్ట్గా ఇట్లా చేయడం బెటర్, కరెక్ట్గానే వస్తుంది. ఇప్పుడు కావాలంటే వెరిఫై చేయండి. 12 plus 14 ఎంత? 26 by 2 26 by 2 13. ఓకే, ఇది xi కనుక్కున్నాం. నెక్స్ట్ మనం ఏ కావాలి? fi కావాలి. సో నెక్స్ట్ కాలం వచ్చి fi xi. అదే అలా వస్తుంది. ఈ fi వాల్యూని xi వాల్యూతో మల్టిప్లై చేయాలంతే. 1 into 1 1, 2 into 3 6, 1 into 5 5, 7 into 5 into 7 35, 9 into 6 54, 2 into 11 22, 13 into 3 39. నెక్స్ట్ ఏం కావాలి మనకి? సిగ్మా fi xi. సమ్మేషన్ ఆర్ సిగ్మా ఆఫ్ fi xi అంటే ఏం చేయాలి? ఈ కాలంలో ఉన్న డేటా అన్నిటినీ యాడ్ చేసేయాలి. సో ఏమొస్తుంది? సిగ్మా ఆఫ్ fi xi 6 plus 1 7, 7 plus 5 12, 12 plus 35 plus 54 22 and 39. ఎంత వస్తుంది చూడండి, 9 10 11
టు 162 అనేది సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ వచ్చింది. ఇంకా ఏం కావాలి మనకు? సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ అంటే సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ. ఈ కాలంలో ఉండేట అన్నిటిని ఎఫ్ఐ చేయాలి. డైరెక్ట్గా మన ప్రాబ్లంలో కూడా ఇచ్చారు డైరెక్ట్ 20 హౌసెస్ అని, అది కూడా రాసుకోవచ్చు. కావాలంటే మీరు యాడ్ చేసినా కూడా 20 వస్తుంది. కావాలంటే చేద్దాం, ఎందుకంటే డైరెక్ట్గా ఇచ్చిందే కాకుండా దీన్ని ఎడిషన్ చేయాలి, ఎందుకంటే మనకు సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ. సో 2 1 1 4 4 + 5 9 9 + 5 9 + 6 15 15 + 5 20. ఓకే, ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత? 162 డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఎంత? 20. 2 1s, సారీ ఇక్కడ 10s, 2 8s, 2 1s. 81 డివైడెడ్ బై 10. కింద 10 ఉందంటే పైన పాయింట్ పెట్టుకోవచ్చు, 8.1. సో మీన్ ఈజ్ ఈక్వల్స్ టు 8.1. సో ద మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పర్ హౌస్ ఆర్ 8.1. ఓకే, ఇది డైరెక్ట్ మెథడ్. చిన్నగా ఉన్నాయి కాబట్టి నంబర్స్ ఎప్పుడైతే మనకు చిన్నగా ఉంటాయో అప్పుడు మనము డైరెక్ట్ మెథడ్ యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే క్లాస్ ఇంటర్వెల్ అండ్ నంబర్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ పెద్ద పెద్దగా 100sలో 1000sలో ఉంటే అప్పుడు ఖచ్చితంగా మనము స్టెప్ డీవియేషన్ మెథడ్ కానీ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కానీ యూస్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, ఇదే ప్రాబ్లం నేను కొంచెం మిస్ చేశాను. ప్రాబ్లం ఇంకా దీని కింద ఉంది. ఏమంటే విచ్ మెథడ్ డూ యూ యూజ్ అండ్ వై? విచ్ మెథడ్ డూ యూ యూజ్ అంటే ఏ మెథడ్ యూజ్ చేస్తారు? మనకు మీన్ కనుక్కోవడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఏదది? డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఏ మెథడ్ యూజ్ చేస్తారు? దానికి రీజన్ ఏమి అని అడుగుతున్నారు. ఏ మెథడ్ యూజ్ చేస్తాం మనము? వి యూజ్ డైరెక్ట్ మెథడ్. వై అంటే యాజ్ the class interval and frequency values are small numbers. Small numbers or small numerals అని రాయొచ్చు. సో వీఆర్ యూజింగ్ ఏ డైరెక్ట్ మెథడ్ అని అలా రాయాలి, ఎందుకంటే మన క్వశ్చన్లో అడిగారు కాబట్టి ఖచ్చితంగా దానికి రాయాలి. దానికి కూడా మార్క్స్ ఉంటాయి, అలా రాయకపోతే మీకు మార్క్స్ కట్ అవుతాయి. ఓకే స్టూడెంట్స్, మన సెకండ్ ప్రాబ్లం వచ్చి కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డైలీ వేజెస్ ఆఫ్ 50 వర్కర్స్ ఆఫ్ ఏ ఫ్యాక్టరీ. ఏమన్నారు? ఒక ఫ్యాక్టరీలో 50 వర్కర్స్ ఉన్నారంట. వాళ్ళకి డైలీ వేజెస్ అంటే డైలీగా వాళ్ళ వర్కర్స్కి డైలీ ఇంత మనీ అని ఇస్తారన్నమాట. అది అని వేజెస్ అంటారు. అది ఎలా అని డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో ఇచ్చారు. ఎలా ఉంది? కొంతమందికి 500 to 520 డైలీ ఇస్తున్నారు. అలాంటి 12 మెంబర్స్ ఉన్నారు. అలాగే ఆ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో ఎంతమందికి ఎంతెంత డైలీ వేజెస్ ఇస్తుందని ఇచ్చారు. మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద మీన్ డైలీ వేజెస్ ఆఫ్ ద వర్కర్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ బై యూజింగ్ ఎన్ అప్రోప్రియేట్ మెథడ్. అంటే మనము మీన్ కనుక్కోవాలి ఆఫ్ దీస్ డైలీ వేజెస్. వర్కర్స్లో ఆ వర్కర్స్ పనిచేస్తున్నారు కదా, దానికి మీన్ డైలీ వేజెస్ని కనుక్కోవాలి. ఏం యూజ్ చేయమన్నారు? యూజింగ్ అన్ అప్రోప్రియేట్ మెథడ్ అంటే ఏదైతే సూటబుల్ మీకు అనిపిస్తుందో అది యూజ్ చేయండి అని చెప్పారు. ఓకే, చేద్దాం రండి. ఫస్ట్ దీనికి మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాద్దాం. డైలీ వేజెస్ ఇన్ రూపీస్, దీని ఏమనుకుంటాం మనము? క్లాస్ ఇంటర్వెల్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ వర్కర్స్ అంటే మనకు ఫ్రీక్వెన్సీ. ఓకే, ఏమేముంది? 500 to 520, 520 to 540, 540 to 560, 560 to 580, 580 to 600. ఓకే, 5 ఇంటర్వెల్స్ ఉన్నాయి. దీనికి ఫ్రీక్వెన్సీ ఏముంది? 12, 14, 8, 6, 10, 50. ఇది మొత్తం కలిపితే 50 వస్తుంది 50 మెంబర్స్కి. ఓకే, ఇప్పుడు మనము అప్రోప్రియేట్ మెథడ్ అన్నారు వాళ్ళు. చూడండి ఏ మెథడ్ మనము యూజ్ చేస్తే బెటర్ ఈ కేసులో. ఫస్ట్ నంబర్స్ చూద్దాం. క్లాస్ ఇంటర్వెల్ నంబర్స్ చూడండి. 500, 520, 520, 540 అంటే 600. అన్ని 100sలో ఉన్నాయి క్లాస్ ఇంటర్వెల్స్. ఫ్రీక్వెన్సీ అయితే ఓకే నంబర్స్ స్మాల్ నెంబర్స్లో ఉంది, కానీ క్లాస్ ఇంటర్వెల్స్ చాలా పెద్ద నెంబర్స్గా ఉన్నాయి. ఇలాంటప్పుడు మనము డైరెక్ట్ మెథడ్ యూజ్ చేయకుండా వేరే 2 మెథడ్స్ ఏదైనా యూజ్ చేసుకుంటే చాలా మంచిది. ఈవెన్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ యూజ్ చేయొచ్చు. యూజ్ చేస్తే దాంట్లో కూడా మనకు కొంచెం పెద్ద వాల్యూస్ వస్తాయి. క్యాలిక్యులేషన్ కొంచెం పెద్దగా ఉంటుంది కంపేర్ టు
స్టెప్ డీవియేషన్ మెథడ్. కాబట్టి మనం డైరెక్ట్గా స్టెప్ డీవియేషన్ మెథడే యూస్ చేద్దాం. స్టెప్ డీవియేషన్ మెథడ్కి ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం. దాని నుంచి మనం ఏమేమి కావాలి మనకు టేబుల్లో అని తెలుసుకుంటుంది. ఓకే, మనకు ఫార్ములా ఏమి? ఇన్ స్టెప్ డీవియేషన్ మెథడ్ మీన్కి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ అజ్యూమ్డ్ మీన్ ప్లస్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ యూఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ హెచ్ హైట్ ఆఫ్ ద క్లాస్. సో మనకు దీని నుంచి ఏం కావాలి? ఏ కావాలి, యూఐ కావాలి, సిగ్మా ఎఫ్ఐ కావాలి, సిగ్మా ఎఫ్ఐ యూఐ కావాలి, హెచ్ కావాలి. ఓకే, ఫస్ట్ మనకు యూఐ కావాలి. యూఐకి ఫార్ములా ఏమి? ఇక్కడ రాస్తాం. యూఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ డివైడెడ్ బై హెచ్. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? ఎక్స్ఐ కాదు, సారీ, డిఐ డివైడెడ్ బై హెచ్. డిఐ డివైడెడ్ బై హెచ్. మళ్ళీ డిఐకి ఫార్ములా ఏమి? ఎక్స్ఐ మైనస్ ఏ. సో ఫస్ట్ మనకు ఎక్స్ఐ కావాలి, తర్వాత డిఐ కావాలి, తర్వాత యూఐ కావాలి. సో ఫస్ట్ మనము ఎక్స్ఐ కావాలి. సో ఎక్స్ఐ రాసుకుందాం. ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. ఏమొస్తుంది చూడండి. అప్పర్ లిమిట్ అంటే 520 ప్లస్ 500 డివైడెడ్ బై 2 అంటే 500 ప్లస్ 520 డివైడెడ్ బై 2 ఎంత? 1020 బై 2. 2 5 10 0 సారీ 1 0 అంటే ఎంత వస్తుంది? 510. నెక్స్ట్ 540 ప్లస్ 520 560 సారీ 1060 డివైడెడ్ బై 2. 2 5 10 30 530 530. ఇలాగే మీరు చేసుకుంటప్పుడు ఇక్కడ చూడండి 20 డిఫరెన్స్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా మీరు 20 యాడ్ చేసినా కూడా సరిపోతుంది. 550 570 590. కానీ మీరు చేసినా కూడా అంతే వస్తుంది. చేయండి. ఏమంటే 600 ప్లస్ 580 డివైడెడ్ బై 2 అంటే 590 అని వస్తుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనకేం కావాలి? డిఐ కావాలి. డిఐ కంటే ముందు మనకి డిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ కావాలి. ఏ ఎలా కనుక్కుంటాం మనము? ఏ అనేది మనకు ఎక్స్ఐలోనే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి చేయొచ్చు, కానీ బెటర్ ఏమంటే ఏదైతే మిడిల్గా ఉంటుందో ఈ లైన్లో ఎక్స్ఐ లైన్లో ఏదైతే మిడిల్లో వస్తుందో చూడండి. 1 2 3 4 5 5లో మిడిల్లో ఏమొస్తుంది? 3. సో దీన్ని ఏ అనుకుందాం. ఇది ఆడ్గా ఉన్నప్పుడైతే ఒకటి వచ్చింది, ఈవెన్గా ఉన్నప్పుడు 2 వస్తాయి కదా. అప్పుడు ఏం చేయాలంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనము ఏమనుకున్నాము? ఏ వచ్చి 550. డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ. ఎక్స్ఐ అంటే ఈ వాల్యూ 510 మైనస్ 550 అంటే మైనస్ 40. 530 మైనస్ 550 మైనస్ 20. 550 మైనస్ 550 0. 570 మైనస్ 550 20. 590 మైనస్ 550 ప్లస్ 40. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? యూఐ కనుక్కోవాలి. యూఐ ఎలా వస్తుంది? యూఐ ఈజ్ ఈక్వల్స్ టు డిఐ డివైడెడ్ బై హెచ్. హెచ్ అంటే అప్పర్ లిమిట్ మైనస్ ఏ అంటే ఇక్కడ రాసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 550 అనుకున్నాం. హెచ్ అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. 520 మైనస్ 500 540 మైనస్ 520 560 మైనస్ ఏది చేసినా కూడా ఎంత వచ్చింది? 20 ఈజ్ ద డిఫరెన్స్. నేను ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా చెప్పినట్టు ఫస్ట్ మనము చూడాల్సింది ప్రాబ్లం స్టార్ట్ చేయకముందు మనకి ఇచ్చిన డేటా కరెక్ట్ మనకు కావాల్సిన ఫామ్లో ఉందా లేదా, ఎక్స్క్లూజివ్ డేటానా కాదా, అంటే ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఫస్ట్ ఇంటర్వెల్ నెక్స్ట్ ఇంటర్వెల్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందా లేదా. 540 560 580 580. సో ఇది ఈజ్ కరెక్ట్ ఫామ్ ఎక్స్క్లూజివ్ డేటా. ఒకవేళ ఇక్కడ నుంచి 520 నుంచి 521 నుంచి స్టార్ట్ అయ్యి ఉంటే మనము ఫస్ట్ ఈ డేటాని ఎక్స్క్లూజివ్ డేటాని ఇన్క్లూజివ్ డేటా కన్వర్ట్ చేసి చేస్తాం. ఇదైతే ప్రాపర్ ఫామ్లో ఉంది. ఓకే ఫైన్. హెచ్ కనుక్కున్నాం. హెచ్ వచ్చి 20. సో ఇప్పుడు ఎంత? డిఐ డివైడెడ్ బై 20. ఓకే, మైనస్ 40 అంటే డిఐ ఎంత? మైనస్ 40 డివైడెడ్ బై 20 అంటే మైనస్ 2. మైనస్ 20 డివైడెడ్ బై 20 మైనస్ 1. 0 డివైడెడ్ బై 20 0. 20 డివైడెడ్ బై 21 40 డివైడెడ్ బై 20 2. ఓకే, యూఐ వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి? ఫైనల్గా కావాల్సింది ఎఫ్ఐ యూఐ. ఎఫ్ఐ ఇంటూ యూఐ. ఎఫ్ఐ ఎక్కడుంది మనకి? ఇక్కడుంది. ఎఫ్ఐని యూఐతో మల్టిప్లై చేయాలి. 12 ఇంటూ -2 -24 -14 ఇంటూ 14 ఇంటూ -1 -14. 8 ఇంటూ 0 0. 6 ఇంటూ 1 6. 10 ఇంటూ 2 20. ఓకే, దీన్ని మనము ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాల్సింది? సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ యూఐ కావాలి మనకి.
సిగ్మా ఆఫ్ FIUI అంటే ఈ FIUI కాలంలో ఉన్న డేటా అన్నిటిని మనము యాడ్ చేసేయాలి. సో ఏమొస్తుంది చూడండి, ఇది వచ్చి -38, ఇది 26. 38 నుంచి 26 పోతే ఎంత వస్తుంది? ఇక్కడ 2, ఇక్కడ 1, -38 కాబట్టి -12. సో -12 వస్తుంది. సిగ్మా ఆఫ్ FIUI ఈజ్ ఈక్వల్స్ టు -12. ఇది ఇక్కడ నుంచి వచ్చింది. మనకు సిగ్మా FI కూడా కావాలి. FI అంటే సిగ్మా ఆఫ్ FI అంటే FI కాలంలో ఉన్న డేటా అన్నిటిని యాడ్ చేసేయాలి. ఇదంతా యాడ్ చేయండి, మీకు ఎంత వస్తుంది? ఆల్రెడీ వాళ్ళు చెప్పారు 50 వర్కర్స్ని, 50 అని వస్తుంది. చేయండి, చేసినా కూడా మీకు అంతే వస్తుంది. సిగ్మా ఆఫ్ FI ఈజ్ ఈక్వల్స్ టు 50. ఓకే, ఇప్పుడు ఈ కనుక్కున్న డేటా అన్నిటిని మనం ఫస్ట్ రాసుకుందాం. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 550. హెచ్ వాల్యూ ఎంత? 20. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూ? 550. సిగ్మా ఆఫ్ FIUI -12. సిగ్మా ఆఫ్ FI 50 ఇంటూ హెచ్ 20. క్యాన్సిల్ అవుతుంది. ఇది 550 మైనస్ 24/5. దీన్ని చేయండి, 24ని 5తో డివైడ్ చేయండి, ఏమొస్తుంది? 5 4s 20, 4.0, 5 8s 40, 4.8. 550 మైనస్ 4.8 చేయండి. 550 మైనస్ 4.8 ఎంత వస్తుంది? 550 నుంచి 4.8 మనము తీసేయాలి. 10 నుంచి 8 పోతే 2. ఇక్కడ ఎంత ఉంటుంది? 9. మళ్ళీ 9లో 4 పోతే 5, 4, 5. 545.2. 545.2. సో మన మీన్ ఎంత వచ్చింది? మీన్ X బార్ ఈజ్ ఈక్వల్స్ టు 545.2. ఏం కనుక్కోమన్నారు? సో ద మెయిన్ డైలీ వేజెస్ ఆఫ్ ద వర్కర్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ వచ్చి 545.2 రూపీస్. కావాలంటే ఇక్కడ రాయండి ఇట్లని, రూపీస్. ఏ మెథడ్ యూస్ చేసాం? వాళ్ళు ఏం రాయమని చెప్పలేదు, ఎందుకు అని. అప్రోప్రియేట్ మెథడ్ యూస్ చేయండి అన్నారు. మనకు అనిపించిన అప్రోప్రియేట్ మెథడ్ ఏమంటే స్టెప్ డివిజన్ మెథడ్. ఎందుకంటే మనకు ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్ వాల్యూస్ పెద్దగా 100sలో ఉన్నాయి కాబట్టి. ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ షోస్ ద డైలీ పాకెట్ అలవెన్స్ ఆఫ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ ఎ లొకాలిటీ. ద మీన్ పాకెట్ అలవెన్స్ ఈస్ 18. ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ F. అంటే ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? ఆల్రెడీ మీన్ అలవెన్సెస్ ఇచ్చేశారు 18 అని. ఒక లొకాలిటీలో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి డైలీ అలవెన్సెస్ ఇంత అవుతుంది అని ఆ టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్లో ఒక ఫ్రీక్వెన్సీ మిస్ ఉంది. అంటే 19 to 21 అలవెన్స్ ఉండే పిల్లల యొక్క ఎంతమంది పిల్లలకి ఇంత ఈ రేంజ్లో ఉండే అలవెన్సెస్ ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీ కనుక్కోండి అంటున్నారు. ఆల్రెడీ ఏమి ఇచ్చేశారు? మీన్ పాకెట్ అలవెన్సెస్ ఆఫ్ ఆల్ దీస్ చిల్డ్రన్ ఆల్రెడీ ఇచ్చేశారు. అంటే దీని నుంచి మనము ఈ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీని కనుక్కోవాలి. ఫస్ట్ చూడండి, మనకు కావాల్సిన క్లాస్ ఇంటర్వెల్స్లోనే ఉందా లేదా అని డేటా. 11, 13, స్టార్టింగ్ వచ్చి 13, 15, నెక్స్ట్ 15, 17, 17. సో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎక్స్క్లూజివ్ డేటానే, మనకు కావాల్సిన ఫామ్లోనే ఉంది. నెక్స్ట్ మన ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాద్దాం. డైలీ పాకెట్ అలవెన్సెస్, దీన్ని ఏమనుకుంటాం? క్లాస్ ఇంటర్వెల్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్, ఇదేమిది? FI. 11 to 13, 13 to 15, 15 to 17, 17 to 19, 19 to 21, 21 to 23, 23 to 25. Number of children వచ్చి 7, 6, 9, 13, F, 5, 4. ఓకే, మనకు ఏ మెథడ్ యూస్ చేయాలి? ఇక్కడ మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. మీన్ని మనకు F కనుక్కోవాలంటే ఆల్రెడీ మీన్ ఇచ్చేసారు కాబట్టి మీన్ ఫార్ములా రాసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు కానీ మనము ఏ మీన్ మెథడ్ యూస్ చేయాలి? అప్పుడు చూడండి, మనకు 13, 11, 15, 17, ఇక్కడ 7, 6, 9, 13 ఇక్కడైతే చూడడానికి చిన్నగానే ఉన్నాయి ఇంకా మనకు. సో
డైరెక్ట్ మెథడ్ కూడా మనం యూస్ చేయొచ్చు. అది కనుక్కోవాలంటే ఇంకా బాగా కన్ఫర్మేషన్ రావాలంటే మనకు నెక్స్ట్ మనం ఏ మెథడ్లో అయినా ఎక్స్ఐ కనుక్కోవాల్సిందే. సో ఎక్స్ఐ కనుక్కుందాం. ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. ఈ డేటాని బట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఒక ప్రాపర్ కొంచెం చిన్న వాల్యూస్ వస్తున్నాయా పెద్ద వాల్యూస్ వస్తున్నాయా చూసి మనము తర్వాత కూడా డిసైడ్ చేసుకోవచ్చు ఏ మెథడ్ యూస్ చేయాలని. సో ఇది కనుక్కునేద్దాం. అప్పర్ లిమిట్ 11 ప్లస్ 13 14/2 అంటే 7. 15 ప్లస్ 13 అంటే ఎంత 28/2 28/2. సారీ ఇది కూడా తప్పు చేశాను నేను. 24/2 అంటే 12 కాబట్టి ఇలా తప్పులు చేస్తారు జస్ట్ నోట్తో చేసేస్తే, కాబట్టి పక్కన చేసి రాయండి. 15 ప్లస్ 13/2 అంటే 28/2 అంటే 14. నెక్స్ట్ 15 ప్లస్ 17 ఎంత 12 32/2 2 1s 2 6 16 అంటే ఏమొస్తుంది 2 డిఫరెన్స్ వస్తుంది కాబట్టి 18. ఇక్కడ ఎంత 20 22 24. ఓకే ఇదైతే మనకు వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఈ రెండింటిని మనకు డైరెక్ట్ మెథడ్ యూస్ చేస్తే ఏం చేస్తాం మనము ఎఫ్ఐ ఎక్స్ఐ కనుక్కుంటాం. 7 12 6 14 16 9 18 13 అంటే ఏమొస్తున్నాయి పెద్ద పెద్ద వాల్యూస్ వస్తున్నాయి మల్టిప్లై చేస్తే. కాబట్టి మనము బెటర్ టు యూస్ స్టెప్ డీవియేషన్ మెథడ్. అజ్యూమ్ మీన్ మెథడ్ కూడా యూస్ చేయొచ్చు, కానీ స్టెప్ డీవియేషన్ మెథడ్ అయితే ఇంకా సింపుల్గా చిన్నగా వస్తాయి వాల్యూస్. సో మనము మళ్ళీ అజ్యూమ్ మెథడ్ చెక్ చేసి వెళ్ళడం కంటే బెటర్ టు గో డైరెక్ట్లీ స్టెప్ డీవియేషన్ మెథడ్. కాబట్టి ఇక్కడ మనము స్టెప్ డీవియేషన్ మెథడ్ యూస్ చేద్దాం. ఫస్ట్ ఫార్ములా ఇక్కడ రాసేద్దాం. ఫార్ములా ఏమొస్తుంది మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్కి ఇక్కడే రాస్తాను. మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ యుఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ హెచ్. అంటే యుఐ కావాలి, హెచ్ కావాలి, ఏ కావాలి. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్. సో మనము యుఐ కూడా ఫార్ములా ఇక్కడ రాస్తాను. యుఐ ఈజ్ ఈక్వల్స్ టు డిఐ డివైడెడ్ బై హెచ్. డిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. సో ఎక్స్ఐ అయితే కనుక్కునేసాం, ఏ కనుక్కోవాలి. ఇంకా ఏ అంటే మనం ఏం చేయాలి, ఈ ఎక్స్ఐలో మిడిల్లో వచ్చే వాల్యూని ఏ అనుకోవాలి. 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి మిడిల్లోకి 1 2 3 4th వాల్యూ వస్తుంది. సో దిస్ ఈజ్ ఏ. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అనుకున్నాం 18 అనుకున్నాం. దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి డిఐ కనుక్కోవాలి నెక్స్ట్. సో డిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. ఎక్స్ఐ ఎంత 12 మైనస్ 18 ఎంత వస్తుంది -6. 14 మైనస్ 18 -4. 16 మైనస్ 18 -2. 18 మైనస్ 18 0. 20 మైనస్ 18 2. 22 మైనస్ 18 4. 24 మైనస్ 18 6. దీని నుంచి మనము నెక్స్ట్ మనకు కావలసిన యూఐ కనుక్కుంటాం. యూఐ ఈజ్ ఈక్వల్స్ టు డిఐ డివైడెడ్ బై హెచ్. డిఐ డివైడెడ్ బై హెచ్ వాల్యూ అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. 13 మైనస్ 11 2. 15 మైనస్ 13 2. సో ఏ తీసుకున్నా కూడా ఎంత వస్తుంది 2. సో డిఐ బై 2 -3/2 సారీ -6/2 -3 -4/2 -2 -2/2 -1 0 2/2 1 4/2 2 6/2 3. యూఐ కనుక్కునేసాం. నెక్స్ట్ మనకు కావాల్సినది ఎఫ్ఐ యూఐ. ఎఫ్ఐ ఇంటూ యూఐ. ఎఫ్ఐ అంటే ఇది, యూఐ అంటే మనం కనుక్కున్నది. 7 3s 21, 6 2s 12, 9 1s -9, 13 into 0, F 5 2s 10, 4 3s 12. ఇప్పుడు ఏం చేయాలి మనము ఇవన్నిటిని యాడ్ చేసేయాలి. మనకు కావాల్సింది సిగ్మా ఆఫ్ ఎఫ్ఐయుఐ. కాబట్టి ఎఫ్ఐయుఐ అంటే ఈ కాలంలో ఉన్న డేటా అన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, ఇక్కడ +12 ఉంది, ఇక్కడ -12 ఉంది, రెండే వెళ్ళిపోతాయి. ఇప్పుడు -9 -21 అంటే -30 అవుతుంది. +12 -12 వెళ్ళిపోయింది, 10 ఉంది, ఎఫ్ ఉంది. -30 నుంచి 10 పోతే -20 + ఎఫ్. సో సిగ్మా ఆఫ్ ఎఫ్ఐయుఐ ఈజ్ ఈక్వల్స్ టు
ఎఫ్ మైనస్ 20. ఓకే, ఇంకా ఏం కావాలి, సిగ్మా ఎఫ్ఐ కావాలి మనకి. సిగ్మా ఎఫ్ఐ అంటే ఈ డేటా అన్నిటిని మనము యాడ్ చేసేయాలి. వాళ్ళు ఏమన్నా చెప్పారా ఎంతమంది అని? ఏం చెప్పలేదు. సో మనము ఏం ఆప్షన్ లేదు. ఈ యాక్చువల్గా ఎఫ్ కూడా ఉంది కాబట్టి మనం మొత్తం యాడ్ చేయాల్సిందే. సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది చూడండి, సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ మొత్తాన్ని యాడ్ చేస్తే పక్కన చేద్దాం. 6 + 7 13, 13 + 13 26, 26 + 9 ఎంత వస్తుంది? 5 35. ఇక్కడి వరకు 35 + 9 44 + ఎఫ్. ఓకే, సారీ 45 + ఎఫ్. ఎఫ్ అనేది మనకు వచ్చింది డేటా. ఓకే, ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఈ కనుక్కున్న వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే దాని నుంచే మనకు ఆల్రెడీ మీన్ తెలుసు, ఇక్కడ ఎఫ్లు తెలీదు. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఎఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. సో ఎక్స్ బార్ ఆల్రెడీ ఇచ్చారు, ఎంతని? 18 అంట. సో 18 ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత అనుకున్నాము రాసుకుందాం. సారీ, ఇక్కడ మనము మళ్ళీ రాద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 18, హెచ్ ఈజ్ ఆల్రెడీ రాశాను. సో ఏ వచ్చి 18 కాబట్టి 18 ప్లస్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ యూఐ ఎంత? ఎఫ్ మైనస్ 20, ఎఫ్ మైనస్ 20 బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఎంత? 45 + ఎఫ్, 45 + ఎఫ్ ఇంటూ హెచ్ వాల్యూ ఎంత? 2. ఈ 18ని అటు సైడ్ తీసుకుపోదాం. సో 18 - 18 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ 20 డివైడెడ్ బై 45 + ఎఫ్ ఇంటూ 2. 18 క్యాన్సర్ 0. సో దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తే ఏమొస్తుంది? యాక్చువల్లీ ఈ 2ని కూడా కిందకి 0/2 అయిపోతుంది. ఎఫ్ మైనస్ 20 డివైడెడ్ బై 45 + ఎఫ్, 0/2 ఎనీథింగ్ 0. సో ఎఫ్ మైనస్ 20 బై 45 + ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ మళ్ళీ కింద ఉన్నది అటు సైడ్ పోతే మల్టిప్లై అవుతుంది కాబట్టి మల్టిప్లై 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో ఎఫ్ మైనస్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 20. ఓకే, సో 20 స్టూడెంట్స్కి మనకు కావాల్సిన ఎఫ్ ఇక్కడ వచ్చేసింది. 20 స్టూడెంట్స్కి ఎంత వేజెస్? 90 to 21. ఓకే ఓకే స్టూడెంట్స్, మెయిన్గా స్టెప్ డివియేషన్ మెథడే యూజ్ చేయడము చాలా అంటే బెటర్ కంపేర్ టు డైరెక్ట్ మెథడ్. మనకు కొంచెం క్యాలిక్యులేషన్స్ ఎక్కువైనా ఆ టేబుల్లో ఇదే కాలమ్స్ ఎక్కువైనా కూడా మీకు ఫైనల్ క్యాలిక్యులేషన్లో చాలా ఈజీగా చేసేస్తారు. అదే వేరే మెథడ్స్ యూజ్ చేస్తే చాలా పెద్ద పెద్ద వాల్యూస్ వస్తాయి. దాన్ని డివిజన్ చేయడం, మల్టిప్లై చేయడం కొంచెం కష్టంగా అవుతుంది. ఆన్సర్ మనకు ఎగ్జాక్ట్గా రాకపోవచ్చు, కొంచెం ఇటు అటు రావచ్చు, అది కూడా కష్టం కూడా అవుతుంది. సో బెటర్ టు యూజ్ స్టెప్ డివియేషన్ మెథడ్. ఓకే స్టూడెంట్స్, ఇలా ఫ్రీక్వెన్సీ కనుక్కునే ప్రాబ్లమ్స్ చాలా 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 ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఇలాంటివే అడుగుతారు, ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ అని అలాంటి ప్రాబ్లమ్సే అడుగుతారు మెయిన్ ఎగ్జామ్స్లో. ఓకే స్టూడెంట్స్, కాబట్టి దీన్ని చాలా ప్రాక్టీస్ చేయండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 30 women were examined in a hospital by a doctor and the number of heartbeats per minute were recorded and summarized as follows. Find the mean heartbeats per minute for these women choosing a suitable method. అంటే ఏముందంటే క్వశ్చను, ఒక 30 ఉమెన్కి హాస్పిటల్లో డాక్టరు వాళ్ళ హార్ట్ బీట్స్ ఎగ్జామైన్ చేశారంట. దాన్ని టేబుల్ ఫామ్లో పెట్టి దాన్ని ఏం కనుక్కోవాలి? మీన్ హార్ట్ బీట్స్ పర్ మినిట్ ఈ ఉమెన్స్కి కనుక్కోండి అని అంటున్నారు యూజింగ్ ఏ సూటబుల్ మెథడ్. ఇక్కడ చూడండి నెంబర్ 65, 68, 68, 71 అంటే కొంచెం పెద్దగా ఉన్నాయి. సో బెటర్ మనము డైరెక్ట్గా స్టెప్ డివియేషన్ మెథడే యూజ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనము ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాద్దాం. నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ పర్ మినిట్, number of women 65 to 68 to 68 to 71 4 71 to 74 3 74 to 77 8 77 to 80 7 80 to 83 4 83 to 86 2 2438742. ఓకే, దీన్ని టేబుల్లోకి రాసేసాం.
ఇప్పుడు మనకు నెక్స్ట్ ఇమ్మీడియట్గా కనుక్కోవాల్సింది ఏమి xi. ఇది క్లాస్ ఇంటర్వెల్, ఇది fi. మనం కనుక్కోవాల్సింది xi. xi is equals to upper limit plus lower limit divided by 2. 68 plus 65 divided by 2. 5 plus 5, 5 plus 8, 13 అవుతుంది. 1, 3, 65, 68. 133 by 2. 26, 1, 26.5. 66.5. 66.5. Similarly, 71 plus 68 అంటే ఎంత వస్తుంది? 9, 139 divided by 2. 26, 1, 2 8s, 0.5. 68.5. నెక్స్ట్ ఎంత ఉంది చూడండి డిఫరెన్స్? 2 ఉంది. సారీ 71. ఇంకా ఇది ఒకసారి చూడండి, నేను తప్పు చేశాను. ఇది 9, 1, 3, 2 6, 1, 2 9s 18. సారీ 69.5. ఈ క్యాలిక్యులేషన్స్ కొంచెం జాగ్రత్తగా చేయండి, ఇలాగే తప్పులు అవుతూ ఉంటాయి. సో 69.5. 69, దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. అంటే మనం ఇప్పుడు 3 యాడ్ చేసుకుంటే వెళ్ళుకున్నా సరిపోతుంది. లేదంటే లేదు, మనం ఫార్ములాని యూజ్ చేసి 74 plus 71 divided by 2 అంటే అంత 145 divided by 2 అలా చేసుకుంటూ వెళ్ళినా కూడా మీకు ఆన్సర్స్ కరెక్ట్గానే వస్తాయి. 3 యాడ్ చేస్తే దీనికి 72.5, 3 యాడ్ చేస్తే 75.5, యాడ్ చేస్తే 3 యాడ్ చేస్తే 78.5, 3 యాడ్ చేస్తే 81.5, 84.5. ఓకే, ఎక్స్ అయితే కనుక్కున్నాం. మా ఫార్ములా ఇక్కడ రాసేద్దాం, ఎందుకంటే మనకు దాని నుంచి తెలుస్తుంది ఏమేమి కనుక్కోవాలనేది. సో మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ యుఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో మనకి ఏ కావాలి? యుఐ కావాలి, హెచ్ కావాలి. యుఐకి ఫార్ములా ఏమి? డిఐ డివైడెడ్ బై హెచ్. డిఐకి ఫార్ములా ఏమి? ఎక్స్ఐ మైనస్ ఏ. సో ఫస్ట్ మనము డిఐ కనుక్కోవాలి. డిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. టేబుల్ రాసుకుందాం, దాని నుంచి కనుక్కుందాం. ఫస్ట్ మనం ఏ కనుక్కోవాలి. ఏ కనుక్కోవాలంటే దీని నుంచి మిడిల్ వాల్యూ 1 2 3 4 5 6 7. సో ఇది వచ్చి ఏ. సో ఇప్పుడు ఎక్స్ఐ 66.5 మైనస్ 75.5 ఏంటి ఎంత వస్తుంది? 5 0 అయిపోతుంది. 5 ఇప్పుడు వెళ్ళదు కాబట్టి 10 మైనస్ 6 4 9. సో మైనస్ 9. 75 మైనస్ 69 అంటే మైనస్ 6 మైనస్ 3 0. 78 నుంచి తిరిగితే 3 6 9. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనము? యూఐ కనుక్కోవాలి. యూఐకి ఫార్ములా యూఐ ఈజ్ ఈక్వల్స్ టు డిఐ డివైడెడ్ బై హెచ్. డిఐ బై హెచ్ అంటే ఏమి? అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఈజ్ ఈక్వల్స్ టు 68 మైనస్ 65 ఆర్ 71 మైనస్ 68. 68 మైనస్ 65 చేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో 3 డిఐ బై 3 మైనస్ 9 బై 3 మైనస్ 3 మైనస్ 6 బై 3 మైనస్ 2 మైనస్ 3 బై 3 మైనస్ 1 0 3 బై 3 1 6 బై 3 2 9 బై 3 3. ఓకే, దీని నుంచి మనము ఎఫ్ఐ ఇంటూ యూఐ కనుక్కుందాం. ఎఫ్ఐ అండ్ యూఐ. ఎఫ్ఐ అంటే ఇది నెంబర్ ఆఫ్ ఉమెన్స్. 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 6, 4 ఇంటూ మైనస్ 2 మైనస్ 8, 3 ఇంటూ మైనస్ 1 మైనస్ 3, 8 ఇంటూ 0 0, 7 ఇంటూ 1 7, 4 ఇంటూ 2 8, 2 ఇంటూ 3 6. చూసారా, ఇప్పుడు మనం స్టెప్ డివిజన్ మెథడ్ యూజ్ చేయాలి కాబట్టి చూడండి ఎంత చిన్న చిన్న నంబర్స్ వచ్చాయో. ఇప్పుడు జస్ట్ మనం ఈజీగా చేసేది దీన్ని. ఇక్కడ ప్లస్ 6, ఇక్కడ మైనస్ 6 క్యాన్సర్, ఇక్కడ ప్లస్ 8 మైనస్ 8 క్యాన్సర్, 7 నుంచి మైనస్ 3 తీసేస్తే 4. సో సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ యూఐ ఈజ్ ఈక్వల్స్ టు 4. సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఎంత? ఆల్రెడీ 30 ఉమెన్ అన్నారు, దీన్ని యాడ్ చేసినా కూడా మీరు చేయండి. యాడ్ చేస్తే కూడా 30 రావాలి, 30 వస్తుంది కూడా. ఓకే, ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మనము మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. మీన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఏ వాల్యూ ఎంత రాయండి ఇక్కడ పక్కన, నేను ఎప్పుడు మర్చిపోతున్నాను. బెటర్ టు రైట్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 75.5. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు
3. ఇప్పుడు ఎక్స్ బార్ మీన్ ఏ వాల్యూ 75.5 ప్లస్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ యుఐ ఎంత 4 డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఎంత 30 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత 3 ones 3 10s 75.5 ప్లస్ 4/10 that is equals to 75.5 కింద 10 ఉందంటే సారీ ప్లస్ 0. కింద 10 ఉంటే 0 పాయింట్ పెట్టుకోవచ్చు ఒక పాయింట్ 0.4 దీన్ని యాడ్ చేస్తే 75.9. సో మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 75.9. సో ద మీన్ హార్ట్ బీట్ పర్ మినిట్ ఫర్ దీస్ ఉమెన్ ఈజ్ 75.9 per minute హార్ట్ బీట్స్ పర్ మినిట్. ఓకే అంటే ఏమంటున్నారు ఇన్ ఎ రీటైల్ మార్కెట్ ఫ్రూట్ వెండర్స్ వర్ సెల్లింగ్ మ్యాంగోస్ కెప్ట్ ఇన్ ప్యాకింగ్ బాక్సెస్. దీస్ బాక్సెస్ కంటైన్ varying number of mangoes. The following was the distribution of mangoes according to the number of boxes. Distribution table ఇచ్చారు. తర్వాత find the mean number of mangoes kept in a packing box. Which method of finding do you choose? అంటే ఇవి 50 to 52 ఉన్న మ్యాంగోస్ ఉన్న 15 బాక్సెస్ ఉన్నాయి. అలాగా ఒక్కొక్క 53 to 52 ఉన్నవి 110 ఉన్నాయి. ఇట్లా బాక్సెస్లో మ్యాంగోస్ బాక్సెస్లో పెట్టినప్పుడు దానికి మీన్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఇన్ ఒక్క ప్యాకింగ్ బాక్స్లో ఎంత మీ యావరేజ్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఉంటాయి కనుక్కోండి అంటున్నారు. అండ్ విచ్ మెథడ్ ఏ మెథడ్ యూస్ చేస్తారు అని అడుగుతున్నారు. ఎందుకు అని అడగలేదు, ఏది యూస్ చేస్తారు అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి 50 ఉంది, 53, 110, 135 పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి బెటర్ టు చూస్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ ప్రాబ్లం చూడండి, ఇది కొంచెం ట్రికీ, బాగా అబ్జర్వ్ చేయండి. నేను ప్రీవియస్ ప్రతి ఒక్క ప్రాబ్లంలో చెప్పుకుంటా ఎందుకు వచ్చానంటే ఈ ప్రాబ్లం కోసమే. చూడండి ప్రీవియస్ మన ఫస్ట్ ఇచ్చిన డేటా కావాల్సిన ఫామ్లో ఉందా లేదా, ఎక్స్క్లూజివ్ డేటానా కాదా. చూడండి 52 ఎండ్ అయింది, నెక్స్ట్ ఇంటర్వెల్ 52తో స్టార్ట్ అవ్వలేదు, 53తో స్టార్ట్ అయింది, ఒకటి నెక్స్ట్ నెంబర్తో స్టార్ట్ అయింది. 55తో ఎండ్ అయింది, 56తో స్టార్ట్ అయింది నెక్స్ట్ నెంబర్, 58తో ఎండ్ అయింది, 59తో, సో 61తో ఎండ్ అయింది, 62తో. కాబట్టి ఒక్కొక్క నంబర్ పెద్దదిగా ఉంది అంటే ఆ డేటా ఏమిని, ఇది ఇన్క్లూజివ్ డేటా. ఇది ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనము ఇచ్చిన ఇన్క్లూజివ్ డేటాని ఎక్స్క్లూజివ్ డేటాలోకి కన్వర్ట్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఓకే, దీనికి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాద్దాం. నంబర్ ఆఫ్ మ్యాంగోస్, నంబర్ ఆఫ్ boxes 52, 53 to 55, 56 to 58, 59 to 61, 62 to 64, 15, 110, 135, 115, 25. నేనేం చెప్పాను, ఈ డేటా చూడండి ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ స్టార్ట్ అవ్వట్లేదు, ఇన్క్లూజివ్ డేటా. ఈ డేటాని మనము ఎక్స్క్లూజివ్ డేటాలోకి కన్వర్ట్ చేయాలి. ఇది క్లాస్ ఇంటర్వెల్, ఇది ఎఫ్ఐ. మనము న్యూ సిఐ కనుక్కోవాలి. న్యూ క్లాస్ ఇంటర్వెల్స్ దాన్ని ఎలా కనుక్కుంటామంటే లోయర్ లిమిట్స్ నుంచి 0.5 సబ్స్ట్రాక్ట్ చేయాలి, అప్పర్ లిమిట్స్కి 0.5 యాడ్ చేయాలి. చేద్దాం. 50 నుంచి 0.5 తీసేయాలి అంటే 49.5, 52కి 0.5 యాడ్ చేయాలి 52.5, కానీ తీసేయాలి 52.5 యాడ్ చేయాలి 52.5, తీసేయాలి 55.5 యాడ్ చేయాలి 58.5, తీసేయాలి 58.5 యాడ్ చేయాలి 61.5, తీసేయాలి 61.5, 64.5. ఇప్పుడు చూడండి మనం కన్వర్ట్ చేసిన డేటా ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడే స్టార్ట్ అయింది, ఎక్కడైందో ఎండ్ అయిందో అక్కడ స్టార్ట్ అయింది, ఎండ్ అయింది స్టార్ట్ అయింది, ఎండ్ అయింది స్టార్ట్ అయింది. అంటే మనం ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్ని మనము ఇన్క్లూజివ్ ఫామ్ నుంచి ఎక్స్క్లూజివ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసాము. ఓకే, ఇప్పుడు దీన్ని యూజ్ చేయాలి మనం, దీన్ని యూజ్ చేయకూడదు. ఓకే, మనకు కావాల్సిన వాల్యూస్ కనుక్కుంటా పోదాం మనము మన ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లోకి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనము, ఎక్స్ఐ కనుక్కోవాలి. ఎక్స్ఐ ఎలా కనుక్కుంటాం మనము, ఎక్స్ఐకి ఫార్ములా ఏమి,
అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. అప్పర్ లిమిట్ ఇది తీసుకోకూడదు, ఇంకొద్దులే, దీన్ని మర్చిపోవాలి, ఇంకా దీన్నే యూస్ చేసుకోవాలి. 52, 49.5, 52.5, 1, 10, 1, 2, 10, 102 by 2. 2 5s 10, 51. So 51. Similarly next ki 52.5, 55.5, 1, 8 by 2, 5, 4, 54. ఎంత డిఫరెన్స్ ఉంది? 3 3 అంటే యాడ్ చేసేయండి. 57, 60, 63. కావాలంటే ఇది చేయండి మీరు, దీన్ని యూజ్ చేయాలి, దీన్ని యూజ్ చేయకూడదు ఇంకా. ఓకే, XI కనుక్కునేసాం. మన ఫార్ములా నేను ప్రీవియస్ దాంట్లో చెప్పినట్టు ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం, దాని నుంచి మనకు క్లారిటీ వస్తుంది. మీన్ X bar is equals to A plus sigma of Fi Ui divided by sigma of Fi into H. కాబట్టి మనము ఫస్ట్ ఏ కనుక్కోవాలి. ఏ ఎలా కనుక్కుంటాం మనము? ఈ XI టేబుల్ కాలంలో ఏదో మిడిల్లో వచ్చిన వాల్యూని ఏ అనుకుంటాం. మధ్యలో ఏమొస్తుంది? 1 2 3 4 5 అంటే మిడిల్లో 57 వస్తుంది. సో దిస్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 57. ఓకే, దీని నుంచి మనము డిఐ కనుక్కోవాలి. డిఐ ఈజ్ ఈక్వల్స్ టు XI మైనస్ ఏ. 51 మైనస్ 57 మైనస్ 6, 54 మైనస్ 57 మైనస్ 3, 0, 60 మైనస్ 57 3, 63 మైనస్ 57 6. తర్వాత యూఐకి ఫార్ములా డిఐ డివైడెడ్ బై హెచ్. హెచ్ అంటే హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. కొత్తగా మనం కన్వర్ట్ చేసాం కదా, ఇదే యూజ్ చేయాలి, దీన్ని ఇంకా మర్చిపోవాలి, ఏ క్యాలిక్యులేషన్కి కూడా యూజ్ చేయకూడదు దీన్ని. సో ఎంత వస్తుంది చూడండి, 52.5 మైనస్ 49.5, 3. 55 దీన్ని కూడా దేన్నైనా చేయండి, 3 వస్తుంది. సో 3. సో డిఐ అంటే డిఐ బై 3 మైనస్ 6 by 3 మైనస్ 2 మైనస్ 3 by 3 మైనస్ 1 0, 3 by 3 1, 6 by 2 6 by 3 2. దీని నుంచి ఎఫ్ఐ అండ్ యూఐ. ఎఫ్ఐ ఇంటూ యూఐ. ఎఫ్ఐ ఏమి? ఇది మైనస్ 15 ఇంటూ మైనస్ 2 మైనస్ 30, 110 ఇంటూ మైనస్ 1 మైనస్ 110, మైనస్ 135 ఇంటూ 0 0, 115 ఇంటూ 1 115, 25 ఇంటూ 2 50. ఏమొస్తుంది చూడండి, ఇక్కడ 115 నుంచి మైనస్ 110 తీసేస్తే 5 ప్లస్ 5 మిగులుతుంది. ప్లస్ 5కి 50 యాడ్ చేస్తే 55. 55 నుంచి మైనస్ 30 తీసేస్తే 25 ప్లస్ 25. సో సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ యూఐ ఈజ్ ఈక్వల్స్ టు 25. ఇది కనుక్కునేసాం. సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఎంత? అది ఎంత యాడ్ చేయండి. 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 0, 20 వస్తుంది. 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 4 8, 10 0, 1 1 1 4, 400. ఎఫ్ఐ వచ్చి 400. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఏ అంటే ఇక్కడ రాసాం 57 ప్లస్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ యూఐ వచ్చి 25 డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ వచ్చి 400 ఇంటూ హెచ్ వచ్చి 3. 5 5s 5 8s 0, 57 ప్లస్ 5 3s 15 by 80. 15ని 80తో డివైడ్ చేయండి, 0.0 వస్తుంది. 8 2s 160 అయిపోతుంది. 8 1s 80, 0 అవుతుంది. 2 7, సో ఆ పాయింట్ ఆల్రెడీ ఒకటి 0 పెట్టాము. 8 8s 640. ఇలా చేసుకుంటా పోతే వస్తూనే ఉంటుంది, కానీ ఇది ఒక 2 పాయింట్స్ ఇస్తే చాలు మనకు. సో 57 ప్లస్ 0.18 దీన్ని యాడ్ చేస్తే 57.18. సో మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 57.18.
సో ఒక బాక్స్లో యావరేజ్గా ఎన్ని మ్యాంగోస్ వస్తాయంటే 57.18 మ్యాంగోస్ వస్తాయి. ఈ ప్రాబ్లం చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఇన్క్లూజివ్ డేటా. ఓకే, ఎక్కడైతే ఇంటర్వెల్ ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆ ఇచ్చిన డేటాని మనము న్యూ ఎక్స్క్లూజివ్ డేటాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఆ ఇంటర్వెల్స్ని యూజ్ చేయాలి మన సొల్యూషన్ సాల్వ్ చేయడానికి. మీరు లేదు అలా చేయలేదంటే మీకు ఆన్సర్ రాంగ్గా వస్తుంది. ఓకే స్టూడెంట్స్, అంతే స్టూడెంట్స్, ఈ వీడియోలో ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము. నెక్స్ట్ మిగిలిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాము, ఎందుకంటే అన్ని దీంట్లోనే ఇంక్లూడ్ చేస్తే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. సో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్స్ చేయండి, నేను రిప్లై చేస్తాను. ప్లీజ్ 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.